క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ ప్రసాదంపై నిష్పక్షపాతమైన విచారణ జరగాలన్నారు కాకినాడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగగీత. సిట్ కమిటీతో కాకుండా సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నోటుకొచ్చిన ఆరోపణలు చేసి దేవుడితో ఆటలాడితే ఆ తిరుమల వెంకటేశ్వరుడు ఊరుకోడని హెచ్చరించారు వంగగీత. లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయొచ్చు. ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రమైన తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ, తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా, సరైన వివరణ లేకుండా, సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాదు చాలామంది మనసులు చాలా నొచ్చుకున్నాయి. ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా. తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి, దానికి ఒక కమిటీ, దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటుంది. తిరుమల తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరూ మాట్లాడలేదు. అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పుంటే మమ్మల్ని శిక్షించండి. ఒకవేళ ఏదైనా బోర్డు ద్వారా జరిగినా బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేయాలి. ఏదో నామకాహ కమిటీలు వేసి కాదు, నిజంగా సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి నిజాలు తేల్చాలనే మేము ప్రజల తరపున, భక్తుల తరపున, హిందూ తరపున, వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరపున మేమందరం కూడా కోరుతాం. ఎందుకల్లా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. అది ఆయన చేతల్లో, మాటల్లో, పనిలో చేసి చూపిస్తారు. పేదవాడిని దగ్గరకు తీసుకునే వ్యక్తి ఎవడైతే మానవ సేవే మాధవ సేవ అని భావించినవాడు.